40,000 కిలోమీటర్ల వేగంతో 3,000 డిగ్రీల సెంటీగ్రేడ్ అగ్నిజ్వాలల మధ్య అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వస్తున్న ఒక చిన్న క్యాప్సూల్. అందులో 4 వ్యోమగాముల ప్రాణాలు. ఇది సినిమా కాదు, ఇది నాసా యొక్క ఆర్టెమిస్ 2 మిషన్ ప్రయాణం. దాదాపు 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్ల తరువాత మళ్ళీ మనుషులు చంద్రుని వైపు వెళ్ళే ప్రయాణంలో ఒక మైలురాయి దాటాం. అదే ఆర్టెమిస్ 2 మిషన్. 3, 2, 1 booster ignition and lift off. ఏప్రిల్ 1న ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS ద్వారా 4 ధైర్యవంతులైన వ్యోమగాములు నింగిలోనికి దూసుకెళ్లారు. దాదాపు 10 రోజులు 1,00,000 కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడిని అత్యంత సమీపం నుంచి పలకరించి ఈరోజు ఏప్రిల్ 11న క్షేమంగా భూమికి చేరుకున్నారు. ఈ అద్భుతమైన రీఎంట్రీ మరియు రికవరీ ప్రాసెస్ ఎలా జరిగిందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చెక్ముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. మనుషులతో కూడిన వ్యోమనౌక భూమిని వదిలి వెళ్ళటం ఎంత క్లిష్టమో, స్పేస్ నుంచి తిరిగి రావటం అంతకంటే ప్రమాదకరం. అదిగో చూడండి, మన ఓరియన్ క్రూ మాడ్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తోంది. ఇది ఈ మిషన్లోనే అత్యంత ప్రమాదకరమైన ఘట్టం. ఎందుకంటే అంతరిక్షం నుంచి వచ్చేటప్పుడు ఈ క్యాప్సూల్ వేగం గంటకు దాదాపు 40,000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వేగంతో భూ వాతావరణంలోని గాలితో కలిగే ఘర్షణ, ఫ్రిక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఓరియన్ చుట్టూ దాదాపు 3,000 డిగ్రీల సెల్సియస్ వేడి పుడుతుంది. ఈ దశలో ఏ చిన్న పొరపాటు జరిగినా క్యాప్సూల్ పూర్తిగా దగ్ధమయ్యే ప్రమాదం ఉంది. ఇంతటి వేడిని తట్టుకోవటానికి దీనికి అడుగున ప్రత్యేకమైన యాకోట్ హీట్ షీల్డ్ ఉంటుంది. ఇది క్రమంగా కాలిపోయి, అంటే యాబ్లేషన్ జరిగి లోపలి వ్యోమగాములను రక్షిస్తుంది. రీఎంట్రీ సమయంలో క్యాప్సూల్ చుట్టూ ప్లాజ్మా ఫార్మేషన్ జరుగుతుంది. ఈ సమయంలో రేడియో తరంగాలు కూడా పనిచేయవు. దీనినే కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అంటారు. ఆ కొన్ని నిమిషాలు నాసా శాస్త్రవేత్తలకు అత్యంత ఉత్కంఠభరితమైన క్షణాలు. నాసా కంట్రోల్ రూమ్లో ఊపిరి బిగపట్టుకుని చూస్తూ ఉంటారు. వాయు వేగంతో వస్తున్న ఓరియన్ వేగాన్ని తగ్గించడానికి పారాషూట్లు విచ్చుకునే సమయం వచ్చింది. అదిగో డ్రాగ్ పారాషూట్స్ డిప్లాయ్ అయ్యాయి చూడండి. ఇవి ముందుగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. కానీ ల్యాండ్ అవ్వడానికి మాత్రం ఈ వేగం సరిపోదు. అదిగో చూడండి, మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. 3 భారీ మెయిన్ పారాషూట్స్ విచ్చుకున్నాయి. ఇవి ఆ భారీ ఓరియన్ క్రూ మాడ్యూల్ వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు తగ్గించి సముద్రంలో సేఫ్గా ల్యాండ్ అయ్యేలా చేస్తాయి. సిస్టమ్ అంతా అనుకున్నట్లు పనిచేస్తోంది. వేగం కావలసినంత తగ్గింది. అనుకున్న సమయానికి అనుకున్న చోటే ఓరియన్ క్రూ మాడ్యూల్ పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అయ్యింది. Splashdown confirmed. Copy splashdown. Waiting on VLDR. Splashdown confirmed at 7:07 p.m. Central Time, 5:07 p.m. Pacific Time. From the pages of Jules Verne to a ఈ లొకేషన్ను ముందుగానే క్యాలిక్యులేట్ చేసి అక్కడ రికవరీ టీం రెడీగా ఉంది. వెంటనే రంగంలోకి దిగింది నాసా రికవరీ టీం మరియు యుఎస్ నేవీ. ఈ ఆపరేషన్ కోసం USS జాన్ పి మూర్తా అనే భారీ యుద్ధనౌక సిద్ధంగా ఉంది. డైవర్లు చిన్న బోట్లలో ఓరియన్ క్రూ మాడ్యూల్ దగ్గరికి చేరుకున్నారు. మొదట దీనికి ఫ్లోటేషన్ కాలర్ అనే గాలితో నిండిన బెలూన్లను అమర్చారు. దీనివల్ల క్యాప్సూల్ నీటిలో మునిగిపోకుండా అటు ఇటు ఊగిపోకుండా స్థిరంగా ఉంటుంది. ఇది రికవరీ సెటప్ యొక్క మొదటి ముఖ్యమైన దశ. క్యాప్సూల్ తలుపులు విజయవంతంగా తెరుచుకున్నాయి.
క్రూ మెంబర్స్ బయటకు వచ్చే ముందు మరో 4 రికవరీ మెంబర్స్ లోపలికి చేరుకున్నారు. వ్యోమగాములు మైక్రోగ్రావిటీ నుండి ఎర్త్ గ్రావిటీలోకి వచ్చిన తర్వాత ఏమైనా శారీరక సమస్యలు ఉంటాయో లేవో తెలియదు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రికవరీ స్పెషలిస్ట్ సహాయం చేస్తారు. అదిగో మొదటి వ్యోమగామి బయటకు వచ్చాడు. ఆరెంజ్ రంగు ప్రెజర్ షూట్లో ఉన్నాడు చూడండి. అతను కమాండర్ రీడ్ వైజ్మ్యాన్. తరువాత పైలట్ విక్టర్ గ్లోవర్. ఆ తరువాత మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టియానా కోచ్. చంద్రుడి దిశలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది ఈమె. చివరిగా కెనడా దేశానికి చెందిన సాహసికుడు జెర్మీ హ్యాన్సన్. ఈ 4 ఆర్టెమిస్ 2 క్రూను మొదట ఒక చిన్న ఇన్ఫ్లేటబుల్ బోట్లోకి తరలించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ నుండి ఒక్కో ఆస్ట్రోనాట్ని హెలికాప్టర్ ద్వారా మెయిన్ షిప్లోకి తరలిస్తున్న దృశ్యాలు చూడండి. షిప్ మీద మెడికల్ టీం రెడీగా ఉంది. వారు ఆస్ట్రోనాట్స్ హెల్త్ చెక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 10 రోజులు మైక్రోగ్రావిటీలో ఉండి ఎర్త్ గ్రావిటీలోకి తిరిగి వచ్చారు. శరీరం ఎలా స్పందిస్తుందో ఆ క్షణంలో చెప్పలేము. ఓరియన్ క్రూ మాడ్యూల్ను కూడా అక్కడే వదిలేయకుండా షిప్లోకి సేఫ్టీ లిఫ్ట్ చేస్తున్నారు. ఈ రకంగా రికవరీ ఆపరేషన్ పూర్తి విజయవంతంగా ముగిసింది. ఇది కేవలం రికవరీ ఆపరేషన్ కాదు, ఇది ప్రతి సెకండ్ ప్రిసైజ్గా ప్లాన్ చేసిన ఒక ఆర్గనైజ్డ్ ఆపరేషన్. అసలు ఈ ప్రయాణం మొత్తాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా SLS రాకెట్ ద్వారా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేయబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ప్రయాణం మొదలైంది. ఓరియన్ ఎర్త్ను విడిచి మూన్ వైపు ప్రయాణం సాగించింది. భూమి కక్షని దాటి చంద్రుడు వెనుక భాగానికి అంటే ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ వెళ్ళి గతంలో ఏ మానవ సహిత నౌక వెళ్ళనంత దూరం ప్రయాణించింది. అంటే గత అపోలో 13 రికార్డు సుమారు 4 లక్షల కిలోమీటర్ను బ్రేక్ చేసింది అన్నట్లు. ఇది సాధారణ ఆర్బిట్ మిషన్ కాదు. కొన్ని దశాబ్దాల తర్వాత మానవులను ఎర్త్ ఆర్బిట్ దాటి డీప్ స్పేస్లోకి తీసుకెళ్లిన మొదటి మిషన్. ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం హ్యూమన్ డీప్ స్పేస్ ట్రావెల్ని పూర్తిగా టెస్ట్ చేయటం. ఆర్టెమిస్ 3లో మనుషులను చంద్రుని మీద దించే ముందు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్, నావిగేషన్, హీట్ షీల్డ్, పారాషూట్స్ అన్నీ పరీక్షించడమే. ఇది నాసా, ఈసా, CSA అంటే కెనడా స్పేస్ ఏజెన్సీ మధ్య అంతర్జాతీయ సహకారంతో జరిగిన ఒక అద్భుతమైన టెక్నాలజీ డెమో. ఆర్టెమిస్ 2 విజయం కేవలం నాసా విజయం మాత్రమే కాదు, ఇది యావత్ మానవాళి విజయం. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్రిసైజ్ ప్లానింగ్, టీం వర్క్ వల్లే 4 వ్యోమగాములు సుదూర తీరాల నుంచి క్షేమంగా భూమిని తిరిగి చేరుకోగలిగారు. ఇది ఫ్యూచర్లో హ్యూమన్స్ మళ్ళీ మూన్ మీద అడుగు పెట్టడానికి ఒక కీలకమైన స్టెప్. ఎందుకంటే 54 ఏళ్ల క్రితం చంద్రునిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తరువాత పరిస్థితులు చాలా మారిపోయాయి. టెక్నాలజీ పెరిగింది, కానీ ఆ కాలంలో ట్రైన్ చేసిన సిబ్బంది ఇప్పుడు పనికిరారు. సామాజిక, రాజకీయ పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. కాబట్టి చంద్రుడి మీదకి తిరిగి కాలు మోపాలంటే ఇలాంటి ట్రైల్ అండ్ ఎర్రర్లు, టెస్టింగ్లు కూడా చేసి ముందుకు వెళ్లాల్సిందే. ఇది కేవలం ఒక మిషన్ కాదు, ఇది మానవ జాతి చంద్రుని వైపు వేస్తున్న మరో అడుగు. ఈరోజు మూన్, రేపు మార్స్. అంతరిక్షం ఒక దూరమైన కల కాదు, మన తదుపరి గమ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్పేస్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.